హాయ్ అండి, వెల్కమ్ టు మా టైలర్స్. ఇది వీడియో వచ్చేసి ముందు వీడియోలో అయితే కనుక ప్యాంట్ కటింగ్ చూసాం కదండి 8 ఏళ్ల పాపకి. ఇది వచ్చేసి టాప్ అన్నమాట, కాలర్ టాప్, హ్యాండ్స్ కి ఎలాస్టిక్, అలానే నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చే మోడల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ మెజర్మెంట్ ఇట్లా కాలర్ టాప్ లాగా, ప్యాంటు అండ్ టాప్ లాగా వెస్ట్రన్ మోడల్ లాగా స్టిచ్ అయితే చేసాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 6.5, అలానే చంక డౌన్ 6 ఇంచులకి ఇలా అయితే గనక మార్కింగ్ చేసుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి నార్మల్గా ఫ్రీగా ఉండేలాగా 15 ఇంచులకి మార్కింగ్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉండేలాగా చేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఎలాస్టిక్ అనేది నేను వేసుకుంటాను, కాలర్ లాగా పెడతాను నెక్ అయితే గనక. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో మన పిల్లలకి మనం నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ మెథడ్ ఫాలో అయితే కనుక. ఇట్లా 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్, అలానే 3 ఇంచెస్ వచ్చేసి నెక్ డౌన్ కూడాను ఈ విధంగా కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు చిన్న వీ కట్ లాగా ఓపెన్ పైనుంచి కిందకి పాపకి దిగేలాగా వచ్చేసి ఇట్లా కట్ అనేది పెట్టుకున్నాను ఫ్రంట్ వైపు. అలానే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్లీవ్స్ వచ్చేసి పైన బుట్టలాగా వచ్చేలాగా కుచ్చు కోసం ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వేసుకునేలాగా 6 ఇంచులకి హ్యాండ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కుచ్చు అనేది వస్తుంది. ఎలాస్టిక్ లోపల పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇలా హ్యాండ్ మోడల్ అయితే తీసుకున్నాను. స్టిచ్ చేశాక పాపకి వేసుకుంటే చాలా బాగుంది. ఇది కటింగ్ వీడియో అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో. ఇది ముందుగా మనం హ్యాండ్కి కిందన వైపు సన్నగా మడత అనేది వేసేసుకొని ఎలాస్టిక్ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా వేస్తున్నారా అన్నది లాగా ఇలా వేస్తున్నాను నేను. లోపల పై వైపుగా ఇలా మడతలాగా పెట్టుకొని లోపలికి ఎలాస్టిక్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఎలాస్టిక్ మళ్ళీ కనపడకుండాను ఉంది, నీట్గా ఫినిషింగ్ అయితే కనుక వచ్చింది. 2 చేతులకి సేమ్ అదే మాదిరి ఇలా వేసుకుంటున్నాను నేను. అలా స్టిచ్ వేసేటప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి, లేదంటే ఎలాస్టిక్ మీదకి దారం, సూది దారం ఎక్కిపోతుంది. అందుకని ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇలా మొత్తం కూడాను లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కింద వైపు కూడాను మడత కుట్టేసుకొని బ్యాక్ డాట్స్ అనేది పొడవు జాకెట్కి వేసుకునేలాగానే వేసుకున్నాను. ఇది ఎలాస్టిక్ వచ్చేసి ఇట్లా నార్మల్గా వేసి కుట్టు అయితే కనుక వేసేసుకున్నాను. 2.5 ఇంచులు పొడవు కింద నుంచి చూసుకొని ఎలాస్టిక్ అనేది వేసుకుంటే అప్పుడు కుచ్చు అనేది ఎక్కువగా లేవకుండా ఉంటుంది. మరీ కిందకి వేస్తే కుచ్చులు ఎగిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా 2.5 ఇంచుల గ్యాప్ ఇచ్చి ఎలాస్టిక్ అనేది వేసుకున్నాను. మొత్తం కూడాను లైనింగ్ ఇలా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకొని ఏదైతే బ్యాక్ సైడ్ వేసామో అలానే మడత, అదే విధంగా ఎలాస్టిక్ కూడాను ఇలా కుట్టి లాగినట్టుగా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి ఇలా పట్టీ అయితే కనుక కాలర్ నెక్కి చిన్న బెల్ట్ పట్టీ లాగా వచ్చేలాగా అయితే కనుక స్టిచ్ చేస్తున్నాను. ఇలా పట్టీలాగా, కాలర్ నెక్ పట్టీలాగా అయితే కనుక వేసుకున్నాను. దీనికి వచ్చేసి నేను పైన బటన్స్, షో బటన్ కూడా తర్వాత స్టిచ్ చేసుకుంటాను. ఇట్లా చిన్న పట్టీలాగా అనేది వేసుకొని దేనికదే ఓపెన్ వచ్చేలాగా ఇలా అయితే కనుక కుట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్కి ఎంత వచ్చిందా అనేది క్లాత్ చూసుకొని ఇంచుమించు కాలర్ లాగా ఉండేలాగా, ఇందులో అయితే కనుక క్యాన్వాస్ పెట్టలేదు ఎందుకంటే పాపకి గుచ్చుకుంటుంది అన్నట్టుగా, ఇది నైట్ వేర్ వేసుకునేలాగా అన్నట్టుగా స్టిచ్ చేశాను కాబట్టి కాలర్ మాదిరిగా క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను.
ఫ్రంట్ పట్టి వచ్చింది కదా, అక్కడ నుంచి రౌండ్గా మొత్తం కూడా ఎంత వచ్చిందో చూసుకొని అలానే కాలర్ వేసేలాగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదిగోండి ఇలా నెక్ అనేది వేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్స్ పార్ట్ కటింగ్ చేసి స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా కుచ్చులు పెట్టుకుని ఇలా అతికేసుకున్నాను. ఇలా బుట్ట చేయి మాదిరిగా మొత్తం కూడా 2 కుట్లు కుట్టు మీద కుట్టు ఇలా వేసేసుకొని ఇలా 1 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది ఇలా వేసేసుకున్నాను. బ్యాక్ అయితే డాట్స్ వేసుకున్నాను లూజ్గా ఉండకూడదని. ఫ్రంట్ పార్ట్ అయితే డాట్ అనేది వేసుకోలేదు. ఇలా కుట్టు పక్కన కుట్టు 3 కుట్లు అనేది వేసేసుకున్నాను. ఇలా నీట్గా అయితే కనుక డ్రెస్ కాలర్ డ్రెస్ అనేది ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి ఇలా ఫైనల్లీ డ్రెస్ అయితే కనుక ఇలా టాపు బాటమ్ నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.